గుడ్ ఆఫ్టర్నూన్. మనకైతే హాస్టల్ అడ్మిషన్‌కి సంబంధించి వచ్చింది. ముందే చెప్తున్నా, ఇది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్. ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్, సైఫాబాద్ అండ్ ఆల్సో సికింద్రాబాద్ పీజీ కాలేజ్, యూనివర్సిటీ పీజీ కాలేజ్. టీఎంవీ వాళ్ళకి సెపరేట్ ఉంటుంది అని అన్నారు. దాని గురించి నేను మళ్ళీ చెప్తా. ఇప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్లు మాత్రమే. మిగిలిన యూనివర్సిటీస్ కేయూటీయూ ఇవి వేరే ఉంటాయి. ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఏమి ఇచ్చారు అంటే ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి, ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయిన వాళ్ళకి, ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి మెసేజ్లు వస్తాయి. ట్యూస్డే అంటే ఇప్పుడు ట్యూస్డే కానీ వెనస్డే కానీ ఈ ఈ వస్తాయని చెప్పారు ఆల్రెడీ. మనకి అక్టోబర్ 1 నుంచి, అంటే ఈ రోజు నుంచి నోటీస్లో మెన్షన్ చేశారు. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 10 వరకు, అంటే 10 రోజులు టైం ఇచ్చారు. ఈ 10 రోజులల్లో మీరు యూఎంఎస్లో అప్లై చేసుకోవాలి. యూఎంఎస్ అంటే వెబ్సైట్ పేరు. ఓకేనా? యూఎంఎస్ అనేది వెబ్సైట్ పేరు. అందులో మనం లాగిన్ కావాలి. మీకు మెసేజ్లు వస్తాయి అన్నారు. మెసేజ్లు ఇంకా రాలే, ఇంకా ఇప్పటి వరకు అయితే రాలేదు. మెసేజ్లు వస్తాయి అన్నారు. రేపు వస్తాయో, ఎల్లుండి వస్తాయో, ఎల్లుండి వస్తాయో చూడాలి. 2 to 3 డేస్లో యూఎంఎస్ మెసేజ్లు ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్లో జాయిన్ అయిన వాళ్ళకి వస్తాయి. మీరు ఏం చేయాలంటే ఆ డీటెయిల్స్ అనేటి యూఎంఎస్ మీకు వచ్చిన మెసేజ్లో లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ లాగిన్ డీటెయిల్స్లో లింక్ కూడా ఉంటుంది. అది క్లిక్ చేసి యూఎంఎస్లో అప్లై చేసుకోవాలి. హాస్టల్కి మెయిన్ క్యాంపస్లో వాళ్ళు, సబ్ క్యాంపస్లో వాళ్ళు హాస్టల్ అప్లికేషన్ చేసుకోవాలి. చేసుకొని సబ్మిట్ చేయాలి. సేమ్ మన ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసినట్టే సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు ఏమవుతుందంటే వాళ్ళు వెరిఫై చేస్తారు. మెయిన్ క్యాంపస్ వాళ్ళు వెరిఫై చేస్తారు హాస్టల్ అప్లికేషన్స్. సబ్ క్యాంపస్ నిజాం కాలేజ్ వాళ్ళు వెరిఫై చేస్తారు. సికింద్రాబాద్ పీజీ కాలేజ్, సైఫాబాద్ వాళ్ళ సబ్ క్యాంపస్లో, వీళ్ళు మెయిన్ క్యాంపస్లో వాళ్ళు మీరు హాస్టల్ అప్లై చేసుకొని యూఎంఎస్లో సబ్మిట్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు ఆన్లైన్లో వెరిఫై చేస్తారు. వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఇప్పుడు మొన్న మనకు ఆన్లైన్ వెరిఫికేషన్ అప్రూవ్ చేస్తేనే వెబ్ ఆప్షన్స్ పెట్టినాం కదా. సేమ్ హాస్టల్ అప్లికేషన్లో అప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లై చేసిండో అవన్నీ డాక్యుమెంట్స్ యూఎంఎస్ వెబ్సైట్లో కూడా లాగిన్ అయ్యి మొత్తం 10th మెమోలు, ఇంటర్ మెమోలు, డిగ్రీ మెమోలు, క్యాస్ట్ ఇన్కమ్స్ మొత్తం ఆధార్ కార్డ్ అన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. వీళ్ళు మా స్టూడెంట్ అయినా కాదా అని వెరిఫై చేసుకొని హాస్టల్ వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని అప్రూవ్ చేసి కన్ఫర్మ్ చేస్తారు హాస్టల్ అప్లికేషన్ యూఎంఎస్ వెబ్సైట్లోనే. అప్రూవ్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది మీకు అదే వెబ్సైట్లో. యూఎంఎస్లో వాళ్ళు కాలేజ్ వాళ్ళు అప్రూవ్ చేసినాక మీ అప్లికేషన్ని అప్రూవ్ అయిన తర్వాత పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. ఎంత ఉంటుంది అంటే లాస్ట్ ఇయర్ వరకు ఉన్నట్టే 8,000 ఎస్సీ ఎస్టీలకి, 9,160 రూపాయలు సంథింగ్ ఓబీసీ వాళ్ళకు ఉంటుంది. 10,000 వచ్చేసి ఓసీ, నాన్ లోకల్స్, ఎన్ఐక్యూ కోటా, ఏపీ వాళ్ళు ఉంటారు కదా, నాన్ లోకల్స్ కానీ తెలంగాణలో ఉండి వాళ్ళకి స్కాలర్షిప్ రాని వాళ్ళు, వీళ్ళందరూ 10,000 కడతారు. 8,000, 9,000, 10,000. ఈ అమౌంట్ని యూఎంఎస్ వెబ్సైట్లో మనకి అప్లై చేసి మనం సబ్మిట్ చేసిన తర్వాత, వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది. పేమెంట్ ఆన్లైన్లోనే కట్టాలి. కట్టిన తర్వాత దసరా హాలిడేస్ తర్వాత వచ్చి చీఫ్ వార్డెన్ ఆఫీస్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అక్కడ సబ్మిట్ చేస్తే మెస్ కార్డ్ ఇస్తారా, హాస్టల్ అలాట్ అవుతుంది దసరా హాలిడేస్ తర్వాత. సబ్ క్యాంపస్ వాళ్ళు కూడా దసరా హాలిడేస్ తర్వాత, కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు పేమెంట్ ఏదైతే చేసారో దాన్ని తీసుకొచ్చి మీ సబ్ క్యాంపస్లలో సబ్మిట్ చేస్తే సబ్ క్యాంపస్ వాళ్ళు మీకు హాస్టల్ మెస్ కార్డ్ ఇస్తారు. ఆ మెస్ కార్డ్ తీసుకుపోయి మనం హాస్టల్ ఇస్తే మనకు రూమ్ అలాట్ అవుతుంది. మనం మళ్ళీ తర్వాత 2-3 డేస్ తర్వాత మనం విత్ లగేజ్ రావచ్చు. అర్థమైంది కదా? అక్టోబర్ 10 వరకు లాస్ట్ డేట్. అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. యూఎంఎస్ వెబ్సైట్లో అప్లై చేసి పేమెంట్ చేయాలి 10 తారీఖు వరకు. మీకు రేపో ఎల్లుండో మెసేజ్లు వస్తాయి. వచ్చిన తర్వాత మనకు అక్టోబర్ 10 అంటే ఇంకా 9 రోజులు ఉంది. ఈ రోజు కంప్లీట్ చేసుకుంటే ఈ రోజుతో 10 రోజులు ఉంది. ఈ 10 రోజులలో హాస్టల్ యూఎంఎస్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. సర్టిఫికెట్లన్నీ సబ్మిట్ చేయాలి, అప్లోడ్ చేసి. అంతే. వాళ్ళే వెరిఫై చేస్తారు, అప్రూవ్ చేస్తారు. తర్వాత డబ్బులు కట్టాలి. 8,000, 9,000, 10,000 కట్టిన తర్వాత, సబ్మిట్ చేసిన తర్వాత మనం దసరా హాలిడేస్ తర్వాత పోయి మనం ఏదైతే పేమెంట్ చేసినామో ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి యూనివర్సిటీలో సబ్మిట్ చేయాలి. మెయిన్ క్యాంపస్లో, సబ్ క్యాంపస్లో సబ్మిట్ చేస్తే కాలేజ్ వాళ్ళు మీకు మెస్ కార్డ్ ఇస్తారు. ఆ మెస్ కార్డ్ తీసుకుపోయి మీకు ఏ హాస్టల్ అయితే అలాట్ అయిందో ఆ మెస్ కార్డ్ మీద అప్పుడు ఉంటుంది మీకు హాస్టల్ పేరు. ఆ హాస్టల్ పేరు ఏదైతే ఉందో ఆడ పోయి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మీకు రూమ్ ఇస్తారు. తర్వాత విత్ లగేజ్ ఏదో ఒక రోజు రమ్మంటారు. ఇది ప్రాసెస్. ఆ నోటీస్ కూడా చూపిస్తా చూడు. ఇది ఓన్లీ ఫర్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్. అంతేనా? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సబ్ క్యాంపస్ వచ్చింది, హాస్టల్ అప్లై చేసుకుంటే తర్వాత మెయిన్ క్యాంపస్ వస్తే చేంజ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఇప్పుడు సికింద్రాబాద్ పీజీ వాళ్ళది వచ్చింది నీకు, నువ్వు హాస్టల్ కూడా అప్లై చేసుకున్నావు, పేమెంట్ కూడా చేసినావు. ఆయనతో సడన్గా నీకు సెకండ్ ప్లేస్లో కానీ థర్డ్ ప్లేస్లో కానీ మెయిన్ క్యాంపస్ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? ఈ యూఎంఎస్ వెబ్సైట్లోనే అప్డేట్ అవుతుంది ఆటోమేటికల్లీ. అంటే నీ హాస్టల్ కూడా నువ్వు పేమెంట్ చేసింది కూడా మొత్తం అప్డేట్ అయిపోతుంది. సబ్ క్యాంపస్ నుంచి మెయిన్ క్యాంపస్కి అప్డేట్ అవుతుంది. హాస్టల్ అంటే అప్డేట్ అవుతుంది డీటెయిల్స్ ఆన్లైన్లో అప్డేట్ అవుతుంది. తర్వాత నువ్వు సబ్ క్యాంపస్ నుంచి మెయిన్ క్యాంపస్ హాస్టల్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అక్కడ సబ్మిట్ చేయాలి డీటెయిల్స్. సో దాంతో ఏం ప్రాబ్లం ఉన్నది. సబ్ క్యాంపస్లో సీట్ వచ్చింది, నువ్వు హాస్టల్ అప్లికేషన్ చేసుకున్నావు. సెకండ్ ప్లేస్లో మెయిన్ క్యాంపస్, థర్డ్ ప్లేస్లో మెయిన్ క్యాంపస్ వస్తే మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోద్ది. యూఎంఎస్ వెబ్సైట్లో అప్డేట్ అయిపోద్ది డీటెయిల్స్. అప్పుడు నువ్వు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తే అక్కడ హాస్టల్ ఇస్తారు మళ్ళీ నీకు. అది ఫిక్స్ అయిపోతుంది. సో ఇది ఫస్ట్ ప్లేస్ వాళ్ళకి. తర్వాత సెకండ్ ప్లేస్ వాళ్ళకి కూడా వస్తుంది.
తర్వాత థర్డ్ ఫేజ్ వాళ్ళకి కూడా మెసేజ్లు వస్తాయి. తర్వాత హాస్టల్ అప్లికేషన్ నడుస్తూనే ఉంటుంది. ఇది ఒక ప్రాసెస్. వాళ్ళు డేట్ October 10 అన్నారు కానీ October 10 ఏం అట్లా ఏముండదు. తర్వాత కూడా చేసుకోవచ్చు. సెకండ్ ఫేజ్ వాళ్ళతో కూడా చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. సో మెసేజ్లు వచ్చిన తర్వాత ఒకసారి నేను వీడియో చేస్తాను. అది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా టైం పడుతుంది. ఇంకో 3-4 డేస్లో 5 డేస్లో స్టార్ట్ అవుతుంది. అది వచ్చిన తర్వాత నేను వీడియో చేస్తాను. ఎట్లా అప్లై చేసుకోవాలి, యూఎంఎస్ వెబ్సైట్లో ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారు క్లారిటీగా వీడియో చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఇచ్చిన నోటీస్ అయితే చూద్దాం. ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ వార్డెన్ హాస్టల్స్ అండ్ మిస్సెస్, ఓకేనా, హాస్టల్స్ అండ్ మిస్సెస్ ఉస్మానియా యూనివర్సిటీ, ఓకేనా. ఇది చీఫ్ వార్డెన్ మనకి శ్రీనివాస్ సార్ ఉంటారు. ఇది సార్ నెంబరు. నేను కాల్ చేసింది ఈ సార్కే, ఓకేనా. కాల్ రికార్డ్ కూడా పెడతా, చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి డేట్ వచ్చేసి 30/9/2024. సర్క్యులర్ ఏమి ఇచ్చిందంటే ఇక్కడ చూద్దాం. ద న్యూలీ అడ్మిటెడ్ పీజీ స్టూడెంట్స్ ఫర్ ద ఇయర్ 24 to 25 బ్యాచెస్ desirous to avail hostel and mess facilities in the universities are informed that they have to apply ఆన్లైన్లో అప్లై చేయాలి ఫర్ ద హాస్టల్ అడ్మిషన్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ October 1 to October 10. అంటే 10 డేస్లో మీరు హాస్టల్ అప్లై చేయాలి, ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎక్కడ అప్లై చేయాలంటే దే షుడ్ లాగిన్ ఆన్ ద లింక్ సెంట్ ఆన్ ది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. అంటే దే షుడ్ లాగిన్, మీరు లాగిన్ అవ్వాలి. ఎక్కడ లాగిన్ అవ్వాలి? లింక్ సెంట్ ఆన్ దేర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్కి ఒక లింక్ అనేది పంపుతారు. అందులో ఆ లింక్ క్లిక్ చేసి లాగిన్ కావాలి. లాగిన్ డీటెయిల్స్ కూడా మొబైల్ మెసేజ్లోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ums.usmania.ac.in. ఇది వెబ్సైట్ పేరు, ఓకేనా. ఇది వెబ్సైట్ పేరు గుర్తుపెట్టుకోండి. టు అప్లై ఫర్ హాస్టల్ అడ్మిషన్స్ ఈ యూఎంఎస్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. మీకు మెసేజ్ వస్తుంది. ద లాగిన్ క్రెడెన్షియల్స్ విల్ బీ సెంట్ ఆన్ దేర్ మొబైల్ నెంబర్ ప్రొవైడెడ్ ఇన్ సిపి గెట్. అంటే లాగిన్ క్రెడెన్షియల్స్ అంటే లాగిన్ డీటెయిల్స్, ఐడి పాస్వర్డ్లు ఉంటాయి కదా లాగిన్ కావాలంటే, అవి అనేది మనకు మొబైల్ నెంబర్కి మెసేజ్ చేస్తారట. దే హ్యావ్ టు సబ్మిట్ ఏ కాపీ ఆఫ్ ద కంప్లీట్ అప్లికేషన్ అలాంగ్ విత్ ద రిలవెంట్ ఎన్క్లోజర్స్. అంటే మీరు హాస్టల్ అప్లై చేసిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత ఆ పేమెంట్ జిరాక్స్ను మిగిలినవి, ఆ పేమెంట్ జిరాక్స్లో మిగిలిన రిలవెంట్ ఎన్క్లోజర్స్ అంటే ఇవే 10th ఇంటర్ మెమోలు, డిగ్రీ మెమోలు, క్యాస్ట్ ఇన్కమ్స్, మొన్న సర్టిఫికేషన్ వెరిఫికేషన్లు అన్నీ పెడతాం కదా, అవన్నీ ఒక సెట్ జిరాక్స్ ఇన్ ద చీఫ్ వార్డెన్ ఆఫీస్ ఓయూ. చీఫ్ వార్డెన్ ఆఫీస్ ఓయూలో సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు ఓయూ ఫర్ అలాట్మెంట్ మెస్ కార్డ్ అంటే అలాట్మెంట్ చేస్తారు, ఓకేనా. ఓయూ ఫర్ అలాట్మెంట్ మెస్ కార్డ్ కోసం మనం ఇవన్నీ సబ్మిట్ చేస్తే వస్తుంది. దీని మీనింగ్ ఇది, ఓకేనా. ఇప్పుడు ఎవరు అంటే చెప్పిన కదా, ఓయూ మెయిన్ క్యాంపస్ వాళ్ళు, ఓకేనా, ఓయూ సబ్ క్యాంపస్ వాళ్ళు, వీళ్ళకి మాత్రమే ఈ నోటీసు. వేరే యూనివర్సిటీస్ వాళ్ళకి సంబంధం లేదు. ఇది ఓన్లీ ఫర్ ఓయూ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్. ఇది ఆన్లైన్లో ఉంటుంది. వీళ్ళకి మాత్రం ఆన్లైన్లో ఉంటుంది. మిగిలిన యూనివర్సిటీస్ ఆఫ్లైన్లో ఉంటుంది. వాళ్ళు మీకు మెసేజ్లు పెడతారు, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది, దే కెన్ కాల్ ఆర్ వాట్సాప్ ఆన్, ఈ నెంబర్ ఇచ్చారు. అంటే ఈ నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఇది యూఎంఎస్ నెంబర్, ఇది యూఎంఎస్ చేయాల్సింది మీరు దీనికి, ఓకేనా. ఇక్కడ పైన ఉన్నది చీఫ్ వార్డెన్ ఆఫీసర్, ఓకేనా. ఇది చీఫ్ వార్డెన్ ఆఫీసర్ది. ఇది హాస్టల్కి సంబంధించింది. అంటే మీ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలి మీరు. మెయిన్ క్యాంపస్ వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి. సబ్ క్యాంపస్ వాళ్ళు సబ్ క్యాంపస్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ నెంబర్ వచ్చేసి యూఎంఎస్ వాళ్ళది. అంటే మీరు ఈ వెబ్సైట్లోనే అప్లై చేసుకుంటారు. మీ హాస్టల్ అప్లికేషన్కి సంబంధించిన డౌట్స్ ఉంటే, హాస్టల్ అప్లికేషన్ మీకు మెసేజ్లు రాకపోతే, యూఎంఎస్ మెసేజ్లు రాకపోతే, ఒకవేళ మెసేజ్ వచ్చి అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్లు ఉంటే కాల్ చేయాల్సింది దీనికి. లేదంటే వాట్సాప్లో కానీ మెసేజ్ కానీ కాల్ కానీ ఈ నెంబర్కి చేయాలి. సో చీఫ్ వార్డెన్ ఆఫీస్ ఉస్మానియా యూనివర్సిటీ, నోటీస్ బోర్డ్ ఫర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్యాంపస్ కాలేజెస్ ఓయూ. ఇది చూసుకోండి, దీనికి సంబంధించింది. ఒకసారి నేను రికార్డు కూడా పెడతా, చూడు. సార్తో అయితే మాట్లాడినా, ఒకసారి చూసుకోండి. అవును సార్, ఇంకా రాలేదు. అంటే పంపారా సార్ మెసేజెస్ అంటే వస్తున్నాయా సిపిగా? ఇప్పుడు యూఎంఎస్ ఎవరికి రాలేదు, వస్తుంది. ఇంకా టైం ఉంటుంది. సార్ ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు ఈ యూఎంఎస్ అనేది ఓన్లీ ఫర్ ఉస్మానియా యూనివర్సిటీ కాన్స్టిట్యూంట్ అండ్ మెయిన్ క్యాంపస్ వాళ్ళకేనా సార్, మిగతా యూనివర్సిటీస్ వాళ్ళకి కూడా? లేదు, ఈ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ వరకే. ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు మెయిన్ అండ్ కాన్స్టిట్యూంట్ సబ్ క్యాంపస్లు ఈ 3-4 ఇంతే వరకేనా సార్? ఇక్కడ వరకే. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు టీఎంవి మనకు సెపరేట్ యూనివర్సిటీ అయింది కదా సార్, కోర్టుమెంట్స్ వాళ్ళు కూడా యూఎంఎస్ఏనా, వాళ్ళకి సెపరేట్ హాస్టల్ అడ్మిషన్ సార్? వాళ్ళు సపరేట్ ఉంటుంది, వాళ్ళకి యూనివర్సిటీ సపరేట్ కదా. అదే సార్, ఇప్పుడు టీఎంవి వాళ్ళకి హాస్టల్ అడ్మిషన్స్ అంటే మీకు ఐడియా ఉందా సార్, వాళ్ళ ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా అని? లేదు మాకు లేదు. వాళ్ళకి వేరే ఉంటుంది, వాళ్ళ కోడ్ వేరే ఉంటుంది కదా సార్. ఇంకొకటి, ఇప్పుడు రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళకి యూఎంఎస్ వస్తుందా సార్ కంపల్సరీ, మెయిన్ క్యాంపస్ వాళ్ళందరికీ అంటే ఓయూ వాళ్ళకి? అన్ని కంప్లీట్ రెగ్యులర్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ చూడాలి. తర్వాత సార్ మళ్ళీ మీటింగ్ పెట్టి ఇవ్వాలా వద్దా అని చెప్పి తర్వాత ఉంటుంది. అంటే ప్రస్తుతం అయితే ఫస్ట్ రెగ్యులర్ వాళ్ళకి వస్తుందా సార్ మెసేజ్ యూఎంఎస్? అంటే సార్ ఇప్పుడు మీరు డేట్స్ ఇచ్చారు కదా సార్, October 10 లోపే అని. దాని లోపు మాది హాస్టల్ పేమెంట్ కూడా చేసి సబ్మిట్ చేయాలా, లేదంటే ఓన్లీ అప్లికేషన్కేనా? లేదు, పేమెంట్ చేయాలి కదా.
పేమెంట్ చేసి ఈఎంఐస్ వాళ్ళకి అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు మెసేజ్ పంపిస్తారు అలాటెడ్ కాపీ. అదే సార్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారా సార్? 10 డేసే ఉంది కదా సార్, ఇంకా మెసేజ్ కూడా రాలే. అది అప్లై చేసి మళ్ళీ మీరు అప్రూవ్ చేసి తర్వాత పేమెంట్ అంటే చాలా టైం పడుతుంది కదా సార్. అప్పటి వరకు మీరైతే చేయండి, ఏమైనా డేట్ చేంజ్ చేసేది ఉంటే చేస్తారు ఆఫీసర్లు మళ్ళీ మీటింగ్ పెట్టి. అంటే నార్మల్ చేస్తారో చేయరో తర్వాత సంగతి. ఇది ఇప్పుడు ఈ డేట్ అయితే కంపల్సరీ సార్. ఇప్పుడు మెసేజ్లు అయితే ఎప్పుడు వస్తాయి సార్? నార్మల్గా ఇప్పటి వరకు అయితే రాలేదు. వస్తుంది. ఇప్పుడు హాలిడేస్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ హాలిడేస్లో ఒకటి ఇదైంది, రేపు హాలిడేస్ ఉంది, మండే ట్యూస్డే నుంచి వస్తుంది ఇక. అదే సార్, అంటే 10th వరకు అంటే మీకు మెస్ ఓపెన్ ఉంటుంది కదా సార్, హాలిడేస్కి సంబంధం లేదు అంటే మీ ఆఫీస్ ఓపెన్ ఉంటుంది కదా సార్ సబ్మిట్ లేదు, ఇప్పుడు మెస్ క్లోజ్ అయింది కదా 30th. అది కాదు సార్, అదే ఈఎంఎస్ సబ్మిట్ చేయండి సార్. పేమెంట్ చేసి 10th వరకు సబ్మిట్ చేయాలి. 10th తర్వాత ఎప్పుడైనా సబ్మిట్ చేస్తా, హాలిడేస్ అయిపోయినాక సబ్మిట్ చేయాలి. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. జస్ట్ పేమెంట్ అండ్ అప్లికేషన్ మాత్రం 10th లోపు చేయాలి. చేయాలి. దసరా హాలిడేస్ తర్వాత వచ్చి మనం అది సబ్మిట్ చేయొచ్చు కదా సార్, అది హాస్టల్ సబ్మిట్ చేసి మీకు హాస్టల్ కార్డ్ ఇస్తారు. అమౌంట్ ఐడియా ఉందా సార్? కొంచెం అమౌంట్ చేస్తారు అరేంజ్ చేసుకోనికి, మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అమౌంట్ ఎంత ఉంటుంది సార్ నార్మల్గా? ఐడియా ఉందా సార్ డిపాజిట్ అమౌంట్? నేను అనుకుంటా 10,000 అనుకుంటా. ఇంకా నోటీస్ తీస్తాము, సార్ వచ్చినాక మీటింగ్ పెట్టి తీయాలి. కొద్దిగా అమౌంట్ అయితే 10,000 మినిమం అంతే. అది ఏమన్నా వెబ్సైట్ ఉందా సార్? ఇప్పుడు మీరు పెట్టే నోటీస్ ఎందులో డౌన్లోడ్ చేసుకోవాలి సార్? గూగుల్ ఎలా చెక్ చేసుకోవస్తుంది? వాళ్ళకి ఈఎంఎస్ వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు చెప్తారు. అంటే ఇప్పుడు ఎట్లా వాళ్ళకి ఎట్లా అనేది వాళ్ళు చెప్తారు. నాకు ఐడియా లేదు, ఇది ఆఫీస్ కదా, ఈఎంఎస్ ఆఫీస్ అలాగ ఉంటుంది. మాది చీఫ్ ఆర్డర్ ఆఫీస్. ఓకే, చీఫ్ ఆర్డర్ ఆఫీస్ సార్ మీ నెంబర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.